హాయ్ హలో యావన్ మంది ప్రజానికానికి నా నమస్కారం. నా వార్తలో నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇక ఈ వార్తలో చదువుతా ఉంది ఎవరు అనుకుంటున్నారు? సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ బురఫ్ చిరంజీవి, అదే మీ మెగాస్టార్ మెగా మినిస్టర్ చిరంజీవి అనమాట. కేర్ ఆఫ్ గులాం నబీ ఆజాద్. ఇప్పుడు ఫుల్ గా సెంట్రల్ టూరిజం అనమాట మంది. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి టీవీలకేసి ఫేస్ తొలగించుకోవడమా? వేరే పేరా ఫ్యాన్స్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే నా పని పూర్తిగా అయిపోయిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? సెంట్రల్ మినిస్టర్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు అనమాట. అది మన లెవెల్. దానికి సంబంధించిన మరిన్ని వివరాలని ఇవాళ బులెటిన్ లో చెప్పే ముందు ఒక్కసారి హెడ్ లైన్స్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నామా? ప్రమాణ స్వీకారం చేసేసాం కేంద్ర మంత్రిగా, అలా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాం పవర్ఫుల్ గా. గెలిచేసాం కాంగ్రెస్ లో సెమీఫైనల్ ఎగ్జామినేషన్. ఇక మిగిలింది స్టేట్ లో పెద్ద కుర్చీగా మన ఎలివేషన్. షార్ట్ కట్ రాజకీయాల ట్రెండ్ సెట్టర్ నేనే, ఇక కొత్త జనరేషన్ అంతా ఫాలో అయ్యేది నన్నే. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి మరి ఫ్యాన్స్, ఆ సినిమాలో ఎంటర్ అవ్వాలంటే రెండు రకాలు. ఒకటి పైనుండి వారసుగా దిగడం, రెండు కింద నుండి కష్టపడి పైకి రావడం. సినిమాలో మనం రెండో టైప్, కష్టపడి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ నెమ్మదిగా మెట్లెక్కుతూ సుప్రీం హీరో మెగా స్టార్ అయ్యాం. అది మన రేంజ్. ఇక రాజకీయాల్లో మనది రివర్స్ రోల్. షార్ట్ కట్ లో సెంట్రల్ మినిస్టర్ అయ్యాం. 6 సార్లు లోక్సభ ఎన్నికలు గెలిచిన వాళ్ళకు కూడా రానటువంటి ఛాన్స్, రాజ్యసభకు వెళ్లి 6 నెలలు కాకుండా మనకి ఛాన్స్ వచ్చేసింది. అయినా పాలిటిక్స్ ఎంత ఈజీ అని మనకి తెలుసుంటే దీని అమ్మ జీవితం మనం ఎప్పుడో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోవడం. సరే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన పొలిటికల్ సలహాదారు అల్లు అరవింద్ లైవ్ లో ఉన్నాడు. ఓటు అరవింద్. ఏం చిరంజీవి, ఏం మాట్లాడతాను? ఏం తమాషాగా ఉందో? రాజకీయాలంత ఈజీనా? మీరు గనక ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో ఈనాడున్నటువంటి సమస్యలన్నిటికీ మీరే మూలం అని చెప్పి చాలా క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. అదే మాదిరి మనం ఇంకో పక్క చూస్తే మీరు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే 2009 ఎలక్షన్ లోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయేవాడు కాదని చెప్పి కూడా మీకనే తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరి ఇంకో పక్క మనం చూసినట్లయితే కేసీఆర్ నిరాహార దీక్ష చేసేవాడు కూడా కాదని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. జగన్, విజయమ్మ, షర్మిల రాజకీయాల్లోకి రావడానికి, అదే మాదిరి నేను పాదయాత్ర చేయడానికి కూడా మీరే కారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వేరే ఫ్యాన్స్, మనకి ఎంత సీన్ ఉన్నట్టు మనకే తెలియదే. ఈ విషయం సోనియా మేడం కి తెలుసుంటే మనకు డైరెక్ట్ గా కేబినెట్ పోస్ట్ ఇచ్చేసేవారేమో. నమస్కారం చిరంజీవి గారు. నేను సార్, మీరు సినిమాలు వదిలేసిన మిమ్మల్ని వదలనటువంటి వీరాభిమాని చిన్నబాబుని సార్, ఫ్రమ్ రాజమండ్రి. అంటే చిన్న సినిమాలతో మొదలెట్టేసి మెగాస్టార్ అయినటువంటి జాతకం సార్ మీది. మరి టూరిజం శాఖతో మొదలెట్టేసి ఆ తర్వాత ఏ బొగ్గు గనుల శాఖో టెలికమ్యూనికేషన్ శాఖో మీరు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మనకు వచ్చిన శాఖల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఉండదు సార్. ఎక్కడ భారీ స్కాములు జరగడానికి అవకాశం ఉందో అదే మనకు మంచి శాఖ. అయినా టూరిజం మాత్రం తక్కువ సార్. విశాఖ రామకృష్ణ బీచ్, బెజవాడ భవానీ ఐలాండ్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అన్ని ఇప్పుడు అఫీషియల్ గా మనదే సార్. ఓ షట్, మన చిన్నబాబు తన మనసులో ఉన్నటువంటి మాటల్ని ఇలా డైరెక్ట్ గా లైవ్ లో చెప్పేస్తున్నాడు. ఏమిటిది? ఇప్పుడు మనం ఎలా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలి? నమస్కారం అండి చిరంజీవి గారు, నేను రోజాను. మొత్తానికి మరి సోనియా గాంధీ ఇంటి ముందు మీ కొత్త బిచ్చగాడి వేషానికి ఫలితం దక్కిందండి. అందుకు మీరు వైఎస్ గారి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉండాలండి. మరి జగన్ గారు పార్టీ పెట్టగానే మీకు డిమాండ్ వచ్చింది. జగన్ గారు ఉప ఎన్నికలు తేగానే మీకు రాజ్యసభకు ప్రమోషన్ వచ్చిందండి. ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర మొదలు పెట్టగానే మీకు మంత్రి పదవి వచ్చిందండి. మరి మీ ఇంట్లో జగన్, విజయమ్మ, షర్మిల ఫోటోలు పెట్టుకుని రోజు దండం పెట్టుకుంటూ ఉండండి. మరి పారా ఫ్యాన్స్, ఈ రోజున మరి కాసేపు ఇలాగే కంటిన్యూ చేస్తే మన పరువు సోనియా మేడం ఇంటి ముందు డ్రైనేజ్ లో కలిసిపోతుంది. అందుకనే మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకోవాలి. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలో నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. మేరే ప్యారా ఫ్యాన్స్, మరి చూస్తాను
మిస్టర్ చిరంజీవిజీ, నాకు రాజకీయాలలో ఇష్టములు ఒక్కటే, వినయం. నేను వంగమంటే పాకేవారంటే నాకు ఇంకా ఇష్టములు. మీకు అలాంటి గొప్ప లక్షణములు ఉన్నాయి. కీప్ ఇట్ అప్. సోనియా గాంధీ కొలువులో వినయములు ఉన్న వారికి కొంచెం ఆలస్యమైనను పదవులు దక్కడములు ఖాయములు. వినయములు లేని వారికి పదవులు దక్కడములు అసాధ్యములు. మై డియర్ ఫ్యాన్స్, కాస్త ఆలస్యంగా అయినా మనకి కాంగ్రెస్ రూల్స్ అనేది తెలిసాయి. ఆ రకంగా మనం ఇరగ తీర్చు అనమాట. ఇగో చిరంజీవి, నేనా విహెచ్ అని మాట్లాడుతున్నా. నీ అమ్మ విహెచ్ అంటే ఎరకబట్టినవా లేక అది మర్చినవా? విహెచ్ అంటే వి హనుమంతురావు అని పబ్లిక్ అందరికీ తెలుసు. నీ అమ్మ నీకు ఇవాళ రేపు యాదుకున్నదో లేదని నేను చెప్తున్నా. ఇగో నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి నాకంటే నమ్మకమైన హనుమంత్ ఎవరు రాబాయ్? ఇగో ఢిల్లీలో నేను ఉండేది ఏడనా 10 జనపదల అంటే సోనియా మేడం ఇంటి పక్కన. మళ్ళా మనకి కబురు వచ్చినా రాకున్నా ఊరుకుంటా నేను అమ్మతానికైతే పోతా. హైదరాబాద్ లో ఉన్న కబుర్లన్నీ అమ్మ చెవిలో ఊదేస్తా. నాకన్నా విధేయుడు ఎవడని ఉండరా? అయినా నన్ను గిట్ల పక్కన పెట్టి నీ అమ్మ నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇగో నువ్వు నా సామాజిక వర్గ పనివేనని పోనీ నీ అమ్మ నాకు రాకున్నా నా సామాజిక వర్గంకి వచ్చిందని చెప్పి ఊకున్నా గానీ నీ అమ్మ లేకుంటే నా లుల్లి పెట్టేటోని. మేరే ప్యారా ఫ్యాన్స్, ఏపీలో అందరూ ఇలా సర్దుకుంటే ఎంత బాగుండేది. ఇదిగో చూడు చిరంజీవి, నువ్వు అనవసరంగా అన్ని విషయాలు పట్టించుకోవద్దు. సోనియా గాంధీ గారు ఏదో పెద్ద మనిషిలాగా విధేయత అన్నారే అనుకో, నువ్వు దాన్నే పట్టుకుని ఉండిపోవాల్సినటువంటి పని లేదు. మనకు బాగా విధేయుడిగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ అని చెప్పి డేట్లు ఇచ్చేస్తామో చెప్పు. కమర్షియల్ యాంగిల్ కూడా మనం చూసుకుంటాం కదా. అదే విషయాన్ని మనం ఇక్కడ రాజకీయాల్లో కూడా చూసుకోవాలి. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా జరిగేది ఇదే. మరి ఫ్యాన్స్, మన అరవింద్ చెప్పిన తర్వాత కూడా మనం ఇక చెప్పేది ఏమో చెప్పండి. అందుకనే ఇక ఈ బులెటిన్ అందరితో ముగిస్తున్నాను. మళ్ళీ మీకోసం ఈ బులెటిన్ చదవటానికి ఎప్పుడు వస్తూనే ఉంటాడు ఈ మీ మెగా మంత్రి. అర్థమైంది కదా. ఉంటాను, బాయ్. జై మన ప్యాకేజీలు, జై మన ఎలివేషన్లు.